జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరేనే, నువ్వు ఎంతకాలం చైత్రలా నటిస్తావు? గదెలవదే, కానీ కొంతకాలం చేతులు లేకున్నా దోస్త జీవితం దోస్తది, నా జీవితం నాది, అంతే. గప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి చైత్ర లేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏందో సోంచాయించినవా? గంత దూరం ఆలోచించలేదే, కానీ గదంతా దోస్ చూసుకుంటా అన్నాడు. నీ విషయంలో సోంచాయిస్తుంటే నాకొక ఆలోచన వచ్చింది. ఏందమ్మా అది? అంటే గిట్ల చెప్పుడు తప్పో ఒప్పో తెలియదు గాని గదే నీకు మంచిదనిపిస్తుంది. ముందు ఏందో చెప్పు. నువ్వు జీవితాంతం చైత్రలానే ఉండిపోవచ్చు గదని. ఏందే నువ్వు అంటుంది? అమ్మా మస్తు చెప్పినావు. అక్కగా చేతులు లెక్కుంటే గప్పున్నమ్మా, దాని కొడుకు రందేవుల బాధ ఉండదు. చిన్నోడా, నీకు తెలవదు, నువ్వు గమ్మునుండు. అమ్మా, నీకిట్లా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? గట్ల మాట్లాడుతున్నావేంది? తులసమ్మ, అంటే అన్నావు గాని మంచిగా చెప్పినవే. తాత, నువ్వు కూడా ఏంది? గీ ముచ్చట తెలిసిన ఎవరైనా నా మాటని సమర్థిస్తారే. నేను గిట్ల పెద్దగా ఆశపడినేమో తెలియదే, కానీ ఆడబిడ్డ తల్లిగా గిట్ల ఆశపట్టంలో తప్పులేదే. ఈ రోజు కాకపోతే రేపైనా నిన్నొక అయ్య చేతులు పెట్టాలి. నువ్వు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళాలి. అదే వీరాజుబాబు లాంటి మంచివాడికి నిజంగా నువ్వు భార్యవైతే ఇంకా చైత్రలా నటించక్కర్లేదు. చైత్రలా మారిపోతే సరిపోతుంది. గట్లనే ఆ కుటుంబం కూడా నిన్ను చైత్రే అనుకొని సంతోషంగా ఉంటరే. గట్ల చేస్తే నీ జీవితంలో ఏ ప్రశ్నలు ఏ మచ్చలు ఉండవు బిడ్డా. ఒక్కసారి ఆలోచించు బిడ్డా. నందు, సారీ, యాక్చువల్లీ ఏమైందంటే అది నాకు తెలుసు, గిజ్ వంటివి నువ్వు చైత్రకే ఇస్తావని. అమ్మా, నువ్వు ఆలోచించింది ఎన్నటికీ జరగదు. అలా జరగడానికి నేను దోస్తు అస్సలు ఒప్పుకోము. పాపం దోస్తు తన జీవితంలో చైత్రం తప్పించి ఎవ్వరిని వద్దు అని నన్ను చైత్రలాగా వాళ్ళ ఇంటికి రమ్మన్నాడే. గంతేగాని ఇంకే ఉద్దేశము తనకు లేదు. ఇప్పుడు నీకే ఉద్దేశము లేకపోవచ్చు, కానీ కాలం మన ఉద్దేశాన్ని మార్చొచ్చు బిడ్డ. దోస్తు విషయంలో గా కాలం కాదు, గా దేవుడే నేరుగా వచ్చినా దోస్తుని మార్చలేరు. అంత స్వచ్ఛమైన ప్రేమ తన చైత్ర మీద తనకి. గంతలా ప్రేమించేవాడు మనసు మారి నిన్ను. అమ్మా, ఒకసారి ఆగు. దయచేసి ఇంకెప్పుడు గీ ముచ్చట మాట్లాడొద్దు. అది కాదే, నీ మంచికే కదా మీ అమ్మ చెప్తున్నది. వద్దు తాత, మీరెవ్వరూ ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గరే కాదు, మధుర దగ్గర కూడా మాట్లాడొద్దు. గది కాదు బిడ్డా. అమ్మా, మాట్లాడకే. ఒకటి యాదించుకోండి, మీరు అనుకున్నది ఏది జరగదు. ఇంకెప్పుడు ఈ ముచ్చట దేవద్దు. ఇంతటితో ఈ విషయం మర్చిపోండి. నేను వెళ్తున్నా. ఇది మేము యాదుంచుకోమే, కానీ నీ మంచి మనసుకి ఆ విరాజ్ బాబు మంచితనానికి మీలో మీరు ఏదో ఒక రోజు నేను చెప్పిన మాటను నిజం చేయాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచనని గా దేవుడే మీకు కల్పిస్తాడే. గా నమ్మకం నాకున్నది.
ఏమైంది? నువ్వు చైత్రగానే ఉండిపోతే బావుంటుంది అంటున్నాను. విరాజు, నువ్వు మీ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడాలి అంటే నువ్వు చైత్రగా మారిపోతేనే బావుంటుంది అంటున్నాను. నాటకంతో మొదలైన మీ బంధం నిజమవ్వాలని నేను ఆశపడుతున్నాను. నందు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నిర్ణయం ఏదైనా అది నీదే. నేను చెప్పానని కాదు, నువ్వే ఆలోచించు. ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. ఇంకా వెళ్దామా? ఆ, ఆ, బాయ్ మధురా. బాయ్ విరాజ్. బాయ్. బాయ్ నందు. నువ్వు జీవితాంతం చైత్రలానే ఉండిపోవచ్చు గదనే. నువ్విలానే చైత్రలానే ఉండిపోతావా? ఏం ఆలోచిస్తున్నావు నందు? దోస్త్, పూర్వం రాజులు తమ రాజ్యాలని కాపాడుకోనికి సర్వ అస్త్రాల్ని ఉపయోగించేవాళ్ళంట కదా. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఎందుకంటే ఈ కాలంలో రాజ్యం లెక్కే అమ్మాయిలు కూడా. ఆ అమ్మాయిని కాపాడుతూ వాళ్ళ వెనకాల ఒక రాజు ఉంటాడు. ఆ అమ్మాయికి ఏ ఆపదొచ్చినా ఒక్కడే సైన్యంలా మారి యుద్ధం చేస్తాడు. తన దగ్గరున్న అస్త్రాలని వాడి ఆ అమ్మాయిని గెలిపిస్తాడు. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నా వెనక రాజు లెక్క నిలబడ్డది నువ్వే. నేనేదో సహాయం చేసినా అని నన్ను నా వాళ్ళని కాపాడుతున్నది నువ్వే. మంచి ఎక్కడుంటే అక్కడ మానవత్వం ఉంటుంది. నాకు సాయపడిన మంచి మనసుకి అండగా నిలబడ్డం నా బాధ్యత. నా బాధ్యత నేను నెరవేర్చానంతే. వెళ్దామా? మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.